మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురువుగారు, చాలా వీడియోస్ చూస్తున్నాం, అలానే చాలా పేపర్స్లో చదువుతున్నాము. లవ్ జిహాదీలు అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా వినపడుతుంది. అసలు ఇది నిజమేనా, ఈ లవ్ జిహాదీ? బాగా ఓకే. లవ్ జిహాద్ ఒకటే కాదు, మన దేశంలో ల్యాండ్ జిహాద్ ఉంది. ఇంకా చాలా చాలా జిహాదుల్లో ఈ మధ్య కొత్తగా వచ్చిన జిహాదు టెంపుల్ జిహాదు. అంటే ముస్లింలే మంత్రాలు అవి నేర్చుకుంటున్నారు. వీడియోలు కూడా వచ్చినాయి. ఉద్యమేన హి సిద్ధ్యంతే కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగ. ఎవరో పంతులు గారు చెప్తే పెద్ద ఆశ్చర్యం కాదు, ముస్లిం చెప్తున్నాడు. అతనికి నేర్పించడానికి ఒక సంస్కృత పండితుడు, అది కేరళలో జరుగుతుంది. ఎందుకంటే రేపొద్దున్న ఎప్పుడైనా గుళ్ళో ప్రీస్ట్ కింద అప్లై చేస్తే వీళ్ళు కూడా అప్లై చేయొచ్చు. రాను రాను రాజుగారి గుణం గాడిదయిందంట. కాబట్టి మనం మారాలి. మన ఆడపిల్లలు పూజారికి పిల్ల దొరకదు, రైతుకి పిల్ల దొరకదు, కానీ జిమ్కి వెళ్ళి ట్రైనర్కి శర్మగారు అమ్మాయి దొరుకుద్ది, శెట్టి గారు అమ్మాయి దొరుకుద్ది, నాయుడు గారు అమ్మాయి దొరుకుద్ది, రెడ్డి గారి అమ్మాయి దొరుకుద్ది. ఏంటి ఎలా అంటే ఈ దోషం ఎవరిది? నేనైతే చెప్పగలను, తల్లిదండ్రులదే అని చెప్పగలను. దీనికి ఉదాహరణ కూడా అమెరికాలో జరిగింది. మన ఇండియన్సే అక్కడికి వెళ్ళారు, ఈ పిల్ల అక్కడ పుట్టింది, వాళ్ళ అమ్మ నాన్న నేర్పించారు. మనం అన్ని మతాలు ఒకటే, ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, ఇలా ఉపన్యాసం ఇచ్చారు. ఆ పిల్లకి 22 ఏళ్ళు ఎంతో వచ్చింది. ఓ రోజు నల్లగా ఉండే ఒక నీగ్రోని మమ్మీ ఎత్తనే అల్లుడు లెట్స్ గిల్డు అంది. అంతే, ఇంకా వాళ్ళ అమ్మ కింద పడి దొల్లేసి, ఏంటే ఈ కర్రోని తీసుకొచ్చి అది ఇది అంది. మమ్మీ వై ఆర్ సేయింగ్ లైక్ దట్, హీఈస్ మై హస్బెండ్, ఈజ్ నాట్ బ్లాక్ అని వాళ్ళ ఉపన్యాసం వాళ్ళకే ఇచ్చింది. వాట్ యూ టాట్ మీ, ఆల్ ఆర్ ఈక్వల్ నో, వై ఆర్ సీయింగ్ కలర్ అని ఉపన్యాసం ఇచ్చింది. అలా మనం అన్ని మతాలు ఒకటే అని ఉపన్యాసాలు ఇవ్వడం వలన, ఈ ఫ్లయింగ్ కిస్సులు ఇవన్నీ ఇవ్వడం వలన, ఈ 3 గుత్తులు పెట్టి ఓంకారం మీద చంద్రులు పెట్టి దాంట్లో సిలువు పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం వలన పిల్లలకి ఏం తెలుసు? పిల్లలకి వాళ్ళ తప్పే ఉంది. అలా డైల్యూట్ అయిపోయి వాడికి శివాజీ గుర్తురాడు. పోనీ మీకు ఇంకా మంచి ఉదాహరణ చెప్తాను. మీకు మదర్ తెరిసా అనే ఆవిడ తెలుసు, నీకు కూడా తెలుసు. డొక్కా సీతమ్మ తెలుసా నీకు? సంతోష్ చొన్ని అన్నాడు, మీకు తెలుసమ్మా? మీరు చెప్తే తెలుసు. డొక్కా సీతమ్మ వేల మందికి అన్నం పెట్టింది, లక్షల మందికి పెట్టింది అన్నం. దేవుడు అన్నం పెట్టుకోవడానికి వెళ్ళిన ఆవిడ పడవలో కూర్చుని, ఎవరో పిల్లలు అమ్మ ఆకలి అంటే ఒక్క 10 నిమిషాలు నాయన ఒడ్డు దాటి అవతల పక్కకి వెళ్ళిపోతే, మన నది దాటి ఒడ్డుకి వెళ్ళిపోతే అక్కడ డొక్కా సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు నాన్న అని తల్లి పిల్లలు చెప్తుంటే, ఈవిడ పడవలో వచ్చే ఆవిడ దర్శనానికి వెళ్లకుండా మళ్ళీ పడవను వెనక్కి తిప్పమని సాయంత్రం కోటేశ్వరరావు గారు చెప్పారు, కావాలితే వినండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆడ గన్నవరం అని ఒక ఊరు ఉంది అంతర్వేది దగ్గర, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, దండం పెట్టలే, ఇంటికి వెళ్ళిపోయి అవ్వ వంట చేసేసి. పోనీ ఏమన్నా ఇప్పట్లాగా ఏమన్నా కరెంట్లు పెద్ద పెద్ద మిషన్లు ఏమున్నాయా? పెద్ద ఎత్తడి గిన్నెల్లో చేయాలి. ఆవిడ గురించి మాకు పాఠాలు లేవు. డొక్కా సీతం గురించి నాకు 35 ఏళ్ల క్రితం నా ఆంటీలు వచ్చింది, మాకేం సంబంధం? మదర్ తెరిసా అనే ఆవిడ ఎవరికి మదరు? ఆవిడ ఓపెన్గా చెప్పింది కూడా. సమ్ పీపుల్ థాట్ మీ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్. నో, ఐ హ్యావ్ ఎ మిషన్. I come here to convert the people. ఓపెన్ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. ఈ దేశాన్ని మత మార్పిడి ద్వారా అందరినీ గొర్రెలు చేసేయాలని వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారు. మనం అబద్ధంలో బతుకుతూ మనం ఊరికే అలా ఏదో అంటారు ఊహల్లో బతకూడదు, ప్రాక్టికల్గా బతకాలి. ప్రాక్టికల్ ఏంటి? ఎక్కడ ఇస్లాం క్రైస్తవం పెరుగుతుందో అక్కడ పీసెస్ ఉంటాయి తప్ప పీస్ ఉండదని ప్రాక్టికల్.
చెక్ చేసుకోండి. ఇప్పుడు యూకే పరిస్థితి నాట్ ఓకే, న్యూయార్క్ నాట్ ఓకే. చూడాలి, ఇన్స్టాగ్రామ్ చూడాలి, ఫేస్బుక్ చూడాలి, రేపు పొద్దున మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం కూడా చూడాలి. ఇలా పీస్ఫుల్గా ఎప్పుడు కూర్చుంటాం? హిందువులు మెజారిటీ ఉంటే పీస్ఫుల్గా కూర్చుంటాం. ఒకసారి హిందూస్ డిక్రీజ్ అయితే ఏముండదు సినిమా. ఏమైంది కాశ్మీర్లో ఏమైంది? కాబట్టి లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ఏంటంటే హిందూ జనాభా తగ్గించాలి. ఎలా తగ్గించగలవు? హిందువుల ఉత్పత్తి తగ్గించడం ద్వారా. హిందువుల ఉత్పత్తి ఎలా తగ్గుతుంది? హిందూ అమ్మాయిలకి అలా హిందువులతో పెళ్లి కాకుండా ఉండాలంటే హిందువుల అమ్మాయిలు ముస్లింలకి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది ఏమంటుంది, ట్విట్టర్లో పెట్టాడు. అది కొంచెం ఇబ్బందికరమే, కానీ అది మనం ఓపెన్ చెప్పారు. వీ హ్యావ్ సెక్స్ విత్ యువర్ చిల్డ్రన్స్ అండ్ వీ విల్ ప్రొడ్యూస్ సో దట్ యూ విల్ గోయింగ్ టు రెడ్యూస్. చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి మనం ఇంకా డ్రామాలు ఆడడం మానేయాలి. అన్నీ ఒకటే డ్రామాలు ఆపితే ఉంటాం. మీరు కావాల్సి చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినా, ఇంకా ఎనీ మ్యారీడ్ కపుల్ని ఎవరిని అడిగినా ఎంతమంది పిల్లలంటే మేమిద్దరు మాకిద్దరు, ఇదిగా ఆన్సరు. ఇంకొన్ని చోట్ల అయితే మరి ఒకటే లింగం, అది కూడా బోడి లింగం. అదే నేను క్యాబుల్లో తిరిగేటప్పుడు బోడి మంది ముస్లిమ్స్ వాళ్ళతో చాట్ చేస్తే 30 ఏళ్ళు కూడా లేనట్టు 3 పిల్లలు ఉంటారు. సో నౌ షీజ్ క్యారింగ్ ఆల్సో అన్నీ చెప్తాడు. చక్కగా వాళ్ళకు క్లారిటీ ఉంది. వీ షుడ్ అప్రిషియేట్ అండ్ వీ షుడ్ లెర్న్. हम 5 हमको 25, మనం పైలా 25, 4 బీబీస్ 40 బేబీస్. మనమేమో చక్కగా తాగేసేసి ఫ్లైఓవర్ గుర్తు చచ్చిపోయేది. నారాయణ కొడుకులాగా, కోమటిరెడ్డి కొడుకులాగా, కోట శ్రీనివాసరావు కొడుకులాగా కదా. లక్ష్యం లేకపోవడం. మార్కండేయుడు లాంటి వాడు ఒక కొడుకు కావాలి మనకి. మూర్ఖులు ఎందుకు? క్వాలిటీ 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 క్వాలిటీ. మొన్న అతను ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, అవును నాకు 18 మంది పిల్లలని చెప్పాడు ఒక అతను. ఇంకోళ్ళు 12 అని చెప్పారు, ఇంకోళ్ళు 16 అని చెప్పారు. ఎందుకండి అంటే మరి మా జనాభా పెరిగితే ఓటర్ శాతం పెరుగుతుంది, ఓటర్లు పెరిగితే మేము 30% వస్తే గవర్నమెంట్ మాదవుతుంది. తర్వాత మిమ్మల్ని అందరినీ తల్ల మార్చడం, మీ తలరాతలు మార్చడం ఈజీ కదా మాకు. కాబట్టి ఎవడైతే ఉమ్మేసింది తింటాడో వాడు లంగా, వాడు దొంగ, వాడు హిందూ కాదు. బక్రీద్కి రంజాన్కి ఏ హిందువు విష్ చేసినా వాడు దొంగడే. ఎందుకంటే అక్కడ గోమాత హింస జరుగుతుంటే హౌ యూ విష్, నీ మదర్ను కోసేస్తుంటే. పోనీ ఖురాన్ని ఫాలో అయితే నీకు అర్థమవుతుంది అందులో ఏం రాసిందో. నువ్వు ఖురాన్ చదవు, నువ్వు బైబిల్ చదవు, నువ్వు భగవద్గీత చదవు, అన్నీ ఒకటి అని ఊరికే లెక్చర్ ఇస్తావు. నిరూపించు. 10 lakhs ఇస్తా. ఇప్పుడు మీ స్టూడియో సాక్షిగా చెప్తున్నాను, 20 lakhs ఇస్తాను. పోనీ రమ్మని చెప్పండి. నేను ఎవరినైనా చేయి జాచి అడుగుతాను, అన్ని మతాలు సమానం నిరూపించను. ఈ హైదరాబాద్లో నేను గుడికి వెళ్తా, భజన చేస్తా, మసీద్కి వెళ్ళి ప్రేయర్ చేస్తా, నమాజ్ చేస్తా, చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేస్తా. 3 చోట్ల నేను వెళ్తా. నేను రెడీ. నాతో పాటు మరి గుడికి రావడానికి ఎంతమంది ముస్లిం క్రైస్తవులు రెడీ నాతో భజన చేయడానికి? గవర్నమెంటు మళ్ళీ కొందరు కామెంట్లు చేస్తుంటారు, హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది, అది ఇది అని. మత మార్పిడి చేయడానికి అదో వంక తప్ప. నిన్ను ఏ గుళ్ళో కులం అడిగారు చెప్పు? గోత్రం అడుగుతారు, నేను కులం అడగరు. కానీ కుల వ్యవస్థను పెంచి పోషించేది ఎవరు? గవర్నమెంటే. నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీ కులం ఏంటని అడుగుతాడు, లేకపోతే నీకు ఏ పని అవ్వదు. గవర్నమెంట్కి కదా నువ్వు అడగాల్సింది. దేవాలయం మీద పడితే ఎట్లా? అలాగే శ్రద్ధ గుర్తుందా? శ్రద్ధ ఎక్కడ? బొంబాయి అమ్మాయి ఏదో యాప్లో వాడెవడో చంపేశారు. వాడు పరిచయం అయితే వాడి కోసం ఢిల్లీ వెళ్ళిపోయింది. 36 మొక్కలు చేశాడు, ఫ్రిడ్జ్లో పెట్టి. దాని డబ్బులతోనే మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ కూడా కొనదే. శ్రద్ధకి శ్రాద్ధం పెట్టేశాడు. వాళ్ళ నాన్న అయ్యో ఒక్క మొక్కైనా మాకు ఇచ్చుంటే దాన సంస్కారం చేసుకుందాం కదా అన్నాడు. కాబట్టి ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పాలి, అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని మతాలు సమానం కాదు, అదిగో దాని గుడి అంటారు, దానివల్ల లోకానికి లాభం, అందరి మేలు కోరుకుంటుంది,
అక్కడ ఆవు బతుకుతుంది, పూజారి బతుకుతాడు, వాద్యకారం వాయించేటువంటి మంగళ బతుకుతాడు, చాకల బతుకుతాడు, దేవాలయానికి పొలం ఉంటుంది, బోళ్ళు పక్షులు కూడా బతుకుతాయి, రైతు బతుకుతాడు, దేవాలయం ఆధారం గవర్నమెంట్ కూడా బతుకుద్ది. తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, మన డబ్బులే, 2 బ్రిడ్జిలు కూడా మన డబ్బులే, ఉండిలో మనం ఎత్తేనే. నా స్టేట్మెంట్ ఏదైనా రాంగ్ అయితే డివోషన్ ట్రీ ఛానల్లో ఓపెన్గా మళ్ళీ వచ్చి స్టూడియోలో అపాలజీ చెప్పడానికి రెడీ. కింద కామెంట్లో తిడితే ఉపకారం లేదు. ఎవడైనా కామెంట్ చేసే దమ్ము కాకుండా నెంబర్ ఇచ్చే దమ్ము ఉంటే రండి, నేను మాట్లాడతా, మీకు కూడా సారీ చెప్తా నా తప్పు ఉంటే.